హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 6 to 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అంతే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 ఇంకా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ను మీరు 20 రూపీస్ చెల్లించి పీడిఎఫ్ను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో పోటీ పరీక్షల షెడ్యూల్ ఖరారు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. రద్దయిన, వాయిదా పడిన వాటికి కొత్త తేదీలు, వచ్చే 2 నెలల్లో జరగవలసినటువంటి పరీక్షలు రీషెడ్యూల్ అనే టైటిల్ తోటి ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయినటువంటి వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూల్ను TSPSC త్వరలో ప్రకటించనుంది. సో ఇప్పటికే షెడ్యూల్ చేసిన పరీక్షల తేదీలో మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్ 11గా వెల్లడించింది. అయితే గ్రూప్ 1తో పాటు రద్దయినటువంటి AEE కావచ్చు, DAO, AE వాయిదా పడినటువంటి TPBO కావచ్చు, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. సో కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షల షెడ్యూల్ను పరిశీలించి TSPSC పరీక్షలకు అనువైనటువంటి తేదీలను వారంలోగా ప్రకటించనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలకు మధ్య వ్యవధి పరిశీలించి ఆ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెషనల్ పోస్టులకు CBRT పరీక్షలు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి నోటిఫికేషన్ల రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తుంది. సో లీకేజ్ నేపథ్యంలో మరింత భద్రతతో పాటు ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తుంది. సో ఏప్రిల్, మే నెలలో జరగవలసినటువంటి హార్టికల్చర్ అధికారులు కావచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు కావచ్చు, భూగర్భ జల అధికారులు, ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలా, ఆలోగా కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధం అవుతాయా తదితర విషయాలను పరిశీలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే వీటన్నిటిని CBRT పద్ధతిలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో AEE పోస్టుకి ఇక్కడ 81,000 మంది అప్లై చేసుకోగా AE పోస్టుకు 74,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున ఆయా విభాగాల వారీగా CBRT విధానంలోనే పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. తద్వారా పరీక్షల నిర్వహణ ఫలితాల్లో వెల్లడిలో వేగం పెరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఇక్కడ గ్రూప్స్ సర్వీస్ ఉద్యోగాలకు CBRT పద్ధతిలోనే విడతల వారీగా పరీక్షలు నిర్వహించే నార్మలైజేషన్ విధానంలో మార్కులను లెక్కించే విషయాన్ని పరిశీలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ అంశంపై అభ్యర్థుల యొక్క విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రూప్స్కు సంబంధించి కూడా అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు అయితే తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా వద్దా అనేటువంటి విషయం పైన. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఎగ్జామ్ను ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే బెటరా, ఆన్లైన్లో కండక్ట్ చేస్తే బెటరా? అదేవిధంగా సో ఇప్పుడు రీషెడ్యూల్ చేస్తుందిగా, రీషెడ్యూల్ చేయకుండా సో ఉన్న తేదీల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా రీషెడ్యూల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన కూడా వీడియోని లైక్ చేసి మీరు కంపల్సరీ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ విధానం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు TSPSCలో సైబర్ సెక్యూరిటీ కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్లో పరీక్షలు పెడుతున్నారు కదా, దానికి సంబంధించినట్టు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్లోనే TSPSC పరీక్షలు అంటూ కూడా మనకు నమస్తే తెలంగాణలో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సగటు స్టాండర్డ్ డివియేషన్లో మార్కుల లెక్కింపు, ఎంపికలో నార్మలైజేషన్ విధానం, సో పరీక్షల మార్పులకు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించాలని TSPSC కసరత్తు చేస్తుంది. సో ఇప్పటికే CBT మోడ్లోని కొన్ని పరీక్షలు జరుపుతుండగా భవిష్యత్తులో అన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. సో ప్రశ్నపత్రాల తయారీ కావచ్చు, భద్రతతో పాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దిశగా ప్రణాళిక రచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీ సంఖ్యలో ప్రశ్నలు రూపొందించి
అభ్యర్థుల సంఖ్యను బట్టి అప్పటికప్పుడు ఏ ప్రశ్నలు ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ప్రశ్నపత్రాల లీకేజ్ అనేది ఉండబోదని భావిస్తుంది. సో టీఎస్పీఎస్సీ 25,000 దరఖాస్తుల లోపు ఉన్నటువంటి వాటికి ఇప్పటివరకు అయితే మనకు ఈ CBT పద్ధతిలో పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ సంఖ్యను 25 నుంచి 50,000 వరకు పెంచాలని కమిషన్ భావిస్తుంది. సో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి CBT పద్ధతి ఇప్పటికే అమల్లో ఉంది. ముఖ్యంగా SSC కావచ్చు, అదేవిధంగా IBPS అయితే ఇప్పటికే CBT పద్ధతిలో పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఆ కమిషన్లు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి, పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాలపై TSPSC అధ్యయనం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అత్యుత్తమైన విధానాలు తీసుకొచ్చేందుకు మేధో మతనం జరుపుతుందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మార్కులను నార్మలైజేషన్ విధానంలో ఇస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. మనకు తెలిసినటువంటిదే. సో షిఫ్ట్ల వారి ఎగ్జామ్ పెట్టేసి తర్వాత వారిని నార్మలైజ్ చేసి మనకు ఓవరాల్గా అయితే మార్క్స్ అయితే ఇస్తారు. సో మనకు TSPSC మనకు ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నట్లయితే ఇక్కడ ఉంది. అయితే తక్కువ మనకు దరఖాస్తులు వచ్చేటువంటి పోస్టులకు సంబంధించి ఇంకా గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. అది అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు అడిగిన తర్వాత డిసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసిన అయితే Group 1 పేపర్ న్యూజిలాండ్కి అని చెప్పేసి ఇక్కడ కూడా అప్డేట్ జరగవచ్చు. అక్కడ ఉంటున్న తన బావ ప్రశాంత్కు షేర్ చేసినటువంటి రాజశేఖర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లు ఇచ్చారు. 103 మార్కులు స్కోర్ చేసినటువంటి ప్రశాంత్ అతడి ద్వారా మరికొందరికి లీక్. సో ఇప్పటికే 40 మంది విచారణ పూర్తి, 6 TSPSC సిబ్బందికి క్లీన్ చిట్, 19 మంది సాక్షులతో సిట్ రిమాండ్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో Group 1 పేపర్ దేశం దాటినట్టు సిట్ గుర్తించింది. పేపర్ లీకేజ్లో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్లో ఉంటున్నటువంటి అతడి బావ ప్రశాంత్ రెడ్డికి వాట్సాప్లో షేర్ చేసినట్లు విచారణలో తేలింది. సో దీంతో అతడికి కూడా నోటీసులు జారీ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రశాంత్ రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్కి వెళ్ళిపోవడంతో వాట్సాప్ మెయిల్ ద్వారా సమాచారం అందించింది. అయితే సిట్ నోటీసులు ప్రశాంత్ రెడ్డి ఎలాంటి స్పందన కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇచ్చారు. సో అంటే విదేశాలకు కూడా పేపర్ను ఇక్కడ షేర్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయనేటువంటి టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. ఆధారాల సేకరణపై సిట్ దృష్టి అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేంద్రలను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయం. సో తాజాగా అరెస్ట్ అయినటువంటి ముగ్గురిని సైతం కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాట్సాప్ ద్వారానే చేతులు మారినటువంటి ప్రశ్న పత్రాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఎక్కువగా పేపర్ ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ ద్వారానే షేర్ చేసినట్లు ఇక్కడ సిట్ దర్యాప్తులో అయితే ఇక్కడ తేలినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా ఇంకో కొంతమందిని కూడా విచారించనున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓయూ రణరంగం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దీక్ష. సో కేటీఆర్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్, పలువురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం. సో సమీపంలోనే BRSV పోటీ నిరసన, గోబ్యాక్ రేవంత్ రెడ్డి నినాదాలతో ఘర్షణ. సో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం పోలీస్ మయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నిన్న మనకు ఓయిలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో కొంచెం ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే చూడవచ్చు. సో పోలీసులు అయితే అందరినీ అరెస్ట్ చేసి సో పోలీస్ స్టేషన్ తరలించినట్టు కూడా దీనిలో అయితే మనకు ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే TSPSC పేపర్ లీకేజ్ కేసు, 19 మంది సాక్షులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీరిలో 3 సర్వీస్ కమిషన్ అధికారులు, ఓ లాడ్జ్ యజమాని కూడా. సో Group 1 పరీక్షల ముందు రోజు నిందితులంతా ఆ లాడ్జిలో బస, అక్కడ నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి సీసీ ఫుటేజ్ స్వాధీనం. సో మరో 3 అరెస్ట్, రిమాండ్ అందించారు. సో 12కు చేరినటువంటి నిందితుల సంఖ్య. సో కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్. సో నాంపల్లి కోర్టులో నేడు విచారణ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకు పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే Group 1 పరీక్షకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మనకు ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. ఏదైతే మనకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో Group 1 పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడ మనకైతే BC స్టడీ సర్కిల్ కరీంనగర్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల 25 నుంచి 28 వరకు మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది 5 లక్షల లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వారు సో వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్తో ఎయిర్ ఫోర్స్ జాబ్ అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు అగ్నివీర్ వాయు దాంట్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాటితో పాటు మనకు రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మనం ఆల్రెడీ గతంలో చూసాం. ఇంకా ఆఫీసర్ పోస్టులకు UPSC నోటిఫికేషన్ అటు చూడవచ్చు. ఆర్కిటెక్చర్లో PG కోర్సులు అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చూడవచ్చు. మనం ప్రతి కరెంట్ అఫేర్స్ దీనిలో ఉన్నటువంటి అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. ఇంకా అదే కాకుండా మనకు ముంబైలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 25 పోస్టులకు సంబంధించి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 10 లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇంకా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
యూనివర్సిటీలో కూడా మనకు 200 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడింది. సో ఇంటర్మీడియట్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి. April 20 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఒకే వీడియోలో కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మనం అయితే చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రాహుల్పై అనర్హత వేటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సూరత్ కోర్టు తీర్పుతో లోక్సభ సభ్యత్వం రద్దు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ. ఇది ప్రజాస్వామ్య చీకటి రోజు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలుగా విమర్శిస్తున్నట్లయితే చూడవచ్చు. సో నిన్న కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూసాం. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎట్లంటే సబ్జెక్ట్ పరంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ అనర్హతకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏం తెలుపుతున్నాయి, దీని మీద ఇప్పటివరకు ఉన్నటువంటి కోర్టు కేసెస్ ఏంటని చెప్పేసి అడగవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మన ఛానల్ యొక్క కమ్యూనిటీ టాబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ప్రజెంట్ ఎంపీగా మనకెవరు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీగా అయితే ప్రజెంట్ అయితే ఉన్నాడు. సో అతని యొక్క సభ్యత్వం అయితే రద్దు కావడం జరిగింది. సో 2019లో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు సో మనకు నిన్న సూరత్ కోర్టు అయితే ఇతని పైన అనర్హత వేటు అయితే వేయడం జరిగింది. సో పార్లమెంట్ అనర్హతల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు 102వ ఆర్టికల్ ఈ అనర్హతల గురించి అయితే తెలుపుతుంది. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. పార్లమెంట్ అంటే మనకు పార్లమెంట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఆధారంగా ఈ అనర్హతలు అయితే వాళ్ళు నిర్దేశించడం జరుగుతుంది. సో ఇవన్నిటి మీరు అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనకు 2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో దీనికి సంబంధించి ఎవరైనా క్రిమినల్ కేసు కనుక నమోదైనటువంటి ఎంపీ ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో ఇటువంటి అంశాలన్నింటినీ మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక శిక్ష పడి అనర్హులైనటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని కూడా ఇక్కడ మనకి ఈనా న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇక్కడ లలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, జయలలిత అండ్ మహమ్మద్ ఫైజల్ కావచ్చు, అజాం ఖాన్, అదేవిధంగా అనంత్ సింగ్, అబ్దుల్లా అజాం ఖాన్ అని చెప్పేసి, కుల్దీప్ సింగ్ అని చెప్పేసి ఇట్లా మనకు వాళ్ళ యొక్క లిస్ట్ని కూడా ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో వీటన్నిటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది పాలిటీ నేపథ్యంలో. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ISO గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో వినియోగదారులకు తాజా కూరగాయలు కావచ్చు, పండ్లు, మాంసం, చేపలను విక్రయదారులకు విక్రయించడం, సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించినటువంటి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ప్రతినిధులు శుక్రవారం మన సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ISO గుర్తింపు అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ FSSAI గుర్తింపు పొందినటువంటి రెండవదిగా, తెలంగాణలో మొదటి మార్కెట్గా మన సిద్దిపేట సమీకృత మార్కెట్ అయితే రికార్డుకి ఎక్కింది. ఇక్కడ సమీకృత మార్కెట్ అంటే ఏంటంటే అన్ని కలిసి ఒకే దగ్గర ఉండడాన్ని సమీకృత అని చెప్పేసి అంటాం. మన లాస్ట్ మంత్లో కూడా మొదటి చూసాం. అదేంటనేది కింద కామెంట్ చేయండి. మన లాస్ట్ మంత్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ISO అంటే ఈ FSSAI గుర్తింపు పొందినటువంటి దాని గురించి చూసాం. అదేంటనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే క్షయ నియంత్రణలో రాష్ట్రానికి 3వ స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మెరుగైనటువంటి పనితీరుతో సో 4 జిల్లాలకు పథకాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వరల్డ్ TB డే సందర్భంగా కేంద్రం అవార్డులను చూడవచ్చు. సో క్షయ నిర్మూలన దిశగా ఉత్తమ పని కనబరుస్తున్నటువంటి రాష్ట్రాల్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ కేంద్రం అయితే గుర్తించింది. అదేవిధంగా రాష్ట్రంలో 4 జిల్లాలకు జాతీయ స్థాయిలో పథకాలు కూడా ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ నిజామాబాద్ ఒక బంగారు పథకం అయితే వచ్చింది. అదేవిధంగా కొత్తగూడెం, హన్మకొండకు రజత పథకం కావచ్చు, ఖమ్మం జిల్లాకు కాంస్య పథకం వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 జిల్లాలను గుర్తుంచుకోండి. అండ్ ఓవరాల్గా దీనికి సంబంధించి తెలంగాణ 3rd ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోనే తొలి రూరల్ మార్ట్ సేవలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ప్రారంభించినటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూరల్ మార్ట్ అంటే సూపర్ మార్కెట్ సేవలను అందుబాటులోకి అయితే వచ్చాయి. సో ఇక్కడ నందనం కర్షక సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీన్ని మంత్రి ఎర్రబెల్లి గారు అయితే నిన్న ప్రారంభించారు. సో దీని నిర్వహణ కోసం 65 లక్షలతోటి ధాన్యం నిల్వ చేసేటువంటి గోదామ్స్ కావచ్చు, 35 లక్షలతో దుకాణ సముదాయాల భవనాలను అయితే నిర్మించారు. సో అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ సో గ్రామీణులకు 500 రకాల పైగా నిత్యావసర వస్తువులను సో ఇక్కడ MRP కంటే 5% తక్కువ ఉండేటువంటి 5% తక్కువతో విక్రయించున్నట్లు ఇక్కడైతే ప్రకటించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలోని తొలి రూరల్ మార్ట్ సేవలు అంటే మనకి ఏదైతే విలేజెస్లో అన్నమాట ఫస్ట్ టైం విలేజెస్లో ఇటువంటి సేవలు మనకు స్టార్ట్ చేసినటువంటిదిగా మనకు హన్మకొండ జిల్లా ఐనవోడు మండలంలో ఉన్నటువంటి కేంద్రం అయితే మనకు నిలవడం జరిగింది. సో దాన్ని ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ అది.
సో ఇక్కడ చూసినట్లయితే మనకు రొనాల్డో మరో రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ఆటగాడిగా చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రికార్డుల వేటలో సాగుతున్నటువంటి ఫుట్బాల్ దిగ్గజం రొనాల్డో మరో చరిత్ర సృష్టించారు. సో పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ఆటగాడిగా అయితే నిలవడం జరిగింది. సో రీసెంట్గా ఆడినటువంటి మ్యాచ్ తోటి 197 మ్యాచ్ అయితే ఆడారు. సో అంతకుముందు ఉన్నటువంటి 196 మ్యాచ్ల రికార్డుని అయితే ఇతను ఛేదించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా 2021లోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి ఐరోపా ఆటగాడి కూడా ఇతనైతే రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా గోల్స్ సాధించినటువంటి వ్యక్తి కింద అంటే 118 గోల్స్ సాధించి కూడా రికార్డు సృష్టించినటువంటి ప్లేయర్ అనమాట. సో ఇతను పోర్చుగల్కి సంబంధించినటువంటి ప్లేయర్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు రీసెంట్గా జరిగినటువంటి ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎవరికి వచ్చింది, సో దానిలో ఎవరు అత్యధికంగా గోల్స్ చేశారనేది కింద కామెంట్ చేయండి. అది మనకు ప్రీవియస్లో ఒక బిట్ అయితే అడిగిండు ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్లో. ఇక నెక్స్ట్ విషయంలో మా లక్ష్యం 2025 నాటికి టీబీ రహిత భారత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వ్యాధి నివారణ ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు అని చెప్పేసి ఇచ్చారు. సో వసుదైక కుటుంబంతో ప్రపంచానికి దారి చూపుతామని వెల్లడి. సో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్లో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2030 నాటికి టీబీని తరిమి కొట్టాలని ప్రపంచ దేశాలు అయితే టార్గెట్ పెట్టుకున్నాయి. కాకపోతే ఇండియా మాత్రం మనకు 2025 నాటికి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఈ రెండింటిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నిన్న మనకు వారణాసిలో ఈ వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ అయితే జరిగింది. ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు వారణాసిలో జరిగింది. దానికి మనకు మోడీ గారు అయితే హాజరు కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో వీటన్నిటి మనం గుర్తుంచుకోకుండా కూడా ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది అండ్ మనం ఎప్పటి వరకు టీబీని తరిమి కొట్టాలనుకుంటున్నాం అనేది అంటే 2025 టార్గెట్ పెట్టుకున్నాం కనుక అది గుర్తుంచుకోండి. ప్రపంచం అయితే 2030 నాటికైతే టార్గెట్ పెట్టుకుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ సలీమాకు ఏహెచ్ఎఫ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇండియా విమెన్ హాకీ టీమ్ మిడ్ఫీల్డర్ సలీమా టేటే ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే గెలుచుకుంది. సో గత ఏడాది సూపర్ పెర్ఫార్మెన్స్ గాను 20 ఏళ్ల టేటేను ఈ అవార్డుని అయితే వరించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మనకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఈమెకైతే రావడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ రుద్రాంక్షకు మరో పథకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో జరుగుతున్నటువంటి ప్రపంచ షూటింగ్లో మరొక పథకం అయితే భారత్ సొంతం చేసుకుంది. సో ఇక్కడ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీంలో ఇప్పటికే కాంస్యం గెలిచినటువంటి రుద్రాంక్ష్ పాటిల్ సో వ్యక్తిగత విభాగంలోనూ కంచు కైవసం చేసుకున్నట్టు ఇక్కడ అప్డేట్ అయితే చూడడం జరిగింది. సో నిన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. సో ఇవన్నిటికి సంబంధించి ఒక వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. సో తెలంగాణకు కాంస్యం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అంతర్రాష్ట్ర సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ పురుషుల జట్టు మెరిసిందని చెప్పేసి చేయడం జరిగింది. 2020 చారిత్రాత్మక ప్రదర్శనను ఇప్పుడు పునరావృతం చేసింది. మరోసారి కాంస్య పథకం ముద్దాడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఎక్కడ జరుగుతుంది ఏది ఈ అంతర్రాష్ట్ర సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కాంస్య పథకం అయితే రావడం జరిగింది అనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియోను కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.